ఎస్సీ వర్గీకరణ గురించి కానీ ఈరోజు మరి సభలో అందరు మాట్లాడవచ్చు. దీని ద్వారా ఇవాళ రాష్ట్రంలో ఉండే 50% మించిన అంటే బీసీలోనే 50%, అలాగే 18% ఉన్న దళితులకు సంబంధించిన మరి అంటే దాదాపు 70-80%గా ఉన్న దళితులు పేదవాళ్ళు అందరూ ఈ శాసనసభ వైపు, శాసన మండలి వైపు ఆశగా ఎదురు చూస్తున్న క్రమంలో ఇవాళ ఈ సభ నిర్వహణ లేకుంటే సభలో వచ్చిన అంశాలు నిజంగా అందరినీ నిరుత్సాహపరిచాయి, లేకుంటే బాధ కలిగించాయి అనే విషయాన్ని ఈ ముందుగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. నిజంగా ఈ విధంగా ఇందాక చాలా పెద్ద అంశం అధ్యక్ష. ఇవాళ బీసీ కులగణన జరిగి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి వాళ్లకు అన్ని విధాలుగా 42% రిజర్వేషన్ ఇస్తాం, పొడిగిస్తాము ఉన్న అంటే సుప్రీంకోర్టు సంబంధించి ఏదైతే నిబంధన ఉందో 50% మించకూడదు అని, దాన్ని అవసరమైతే సవరించి ఆర్డినెన్స్ తీసుకొచ్చి దాన్ని పెంచుతామని, అలాగే రిజర్వేషన్కు లోబడి అందులోనే రిజర్వేషన్లో రిజర్వేషన్ ఈ వర్గీకరణకు ఈ పార్టీ అనుకూలంగా ఉంది. దానికే మొదటి ప్రాధాన్యతను ఎన్నికల్లో వాళ్ళు చెప్పినట్టు ఇవాళే జరిగిపోతుందని చాలా ఆశగా ఎదురు చూస్తుండే అధ్యక్ష. కానీ ఒక చిన్న నివేదిక సభ ముందుంచి ఈ ప్రభుత్వం చేతులు దులుపుకున్నట్టుగా కనిపిస్తూ ఉంది. నిజంగా ఇది చాలా బాధాకరం. దీన్ని బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అధ్యక్ష. కారణం ఏంటి అని అంటే మొదటిది అయిపోయింది అధ్యక్ష. అయితే రెండో దాన్ని ఈ నివేదిక ద్వారా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇందాక బీసీ కులగణన మీద ఇచ్చిన నివేదికలో కూడా మీరు వాళ్ళు సిఫార్సు చేసింది సమంజసంగా ఉంది, కానీ దాన్ని మీరు ఏ విధంగా అమలు చేస్తారు, అమలు చేసే క్రమంలో ఎదురయ్యే మరి ఇబ్బందులను ఏ విధంగా అధిగమిస్తారు అనే విషయాన్ని మీరు ఎక్కడ పేర్కొనలేదు అధ్యక్ష. అలాగే దీంట్లో కూడా ఎందుకంటే ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం కల్పించిన ఈ రిజర్వేషన్ హక్కులు మరి దేశంలోని అన్ని కులాలు అన్ని వర్గాలకు సమానంగా మరి దాని ఫలాలు అందట్లేదు అని చెప్పి తద్వారా వాళ్ళు అన్ని రకాలుగా నష్టపోతున్నారనే మరి ఈ రాష్ట్రంలో ఉండే మాదిగా దాని ఉపకులాలకు సంబంధించిన ప్రజల్లో ఒక ఆందోళన ఉండే అధ్యక్ష. ఆ ఆందోళన క్రమంలో ఏర్పడ్డదే ఈ దండోరా ఉద్యమం. దాన్ని అనుసరించి ఆ రోజు మరి అన్ని రకాలుగా ఆలోచించిన తర్వాత ఆ రోజున్న తెలుగుదేశం ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ ఉమ్మడి రిజర్వేషన్ల ద్వారా అణగారిన మరి మాదిగా దాని ఉపకులాలకు సరి అయిన న్యాయం జరగట్లేదు, కొన్ని కులాలు మాత్రమే దీని ద్వారా లబ్ధి పొందుతున్నాయనే ఆలోచనతోని వర్గీకరిస్తూ ఆ రోజు ఒక హేతుబద్ధమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. దాన్ని 2000 సంవత్సరం నుంచి 2004 వరకు 4 ఏళ్ళు బ్రహ్మాండంగా అమలు చేశారు అధ్యక్ష. అట్లా చేయడం ద్వారా ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలోని అన్ని కులాలకు సమానమైన న్యాయం, సమానమైన విద్య, ఉద్యోగ అవకాశాలు, ప్రమోషన్లు వచ్చినాయని చెప్పి వాళ్ళు సంతోషిస్తున్న క్రమంలో అప్పుడప్పుడే ఆ ఫలాలు అందుకుంటున్న క్రమంలో తిరిగి దాన్ని సుప్రీంకోర్టు కొట్టివేయడం, అది 2004లో కొట్టివేస్తే మరి నేను ఇందాక కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల మీద మాకు అనుమానాలు ఎందుకు ఉన్నాయంటే 2014 నుంచి 2014 వరకు ఉమ్మడి రాష్ట్రాన్ని ఆ రోజున్న కాంగ్రెస్ ప్రభుత్వమే పరిపాలించింది అధ్యక్ష. కొట్టివేసిన వెంటనే నిజంగా వాళ్ళ పట్ల వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే దాన్ని తిరిగి అమలు చేయడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి వాళ్ళు ప్రయత్నం చేసి ఉండేవారు అధ్యక్ష. మొన్న సుప్రీంకోర్టు మరి ఆ రోజు రాష్ట్రాలకే ఇలాంటి హక్కు కానీ అవకాశం కూడా లేదు అని చెప్పినప్పుడు మరి తిరిగి మొన్న 6 నెలల క్రితం ఏదైతే సుప్రీంకోర్టు మరి రాజ్యాంగ ధర్మాసనం చీఫ్ జస్టిస్తో కూడిన 7 మరి సభ్యులతో కూడిన ధర్మాసనం తిరిగి రాష్ట్రాలకే అధికారం ఉంది, మరి వాళ్ళే దీన్ని అమలు చేసుకోవచ్చు వాళ్ళకి నచ్చినట్టు అని చెప్పి తీర్పు చెప్తే 6 నెలలప్పటి నుంచి మరి
ఆ రోజు అదేదో బీజేపీ విజయంలాగా భారతీయ జనతా పార్టీ మరి ఎన్డీఏ కూటమి విజయంలాగా ప్రధానమంత్రి చాలా గొప్పగా ఆ విజయం వాళ్ళే సాధించినట్టు చెప్పుకొచ్చారు అధ్యక్ష. మేం ప్రధాని ఇవాళ దేశాన్ని పాలిస్తున్నారు. ఇవాళ ఈ రిజర్వేషన్ పెరగాలంటే నిజంగా రాజ్యాంగ సవరణ అవసరం. బీఆర్ఎస్ పార్టీ మా నాయకుడు కేసీఆర్ గారు మొదటి నుంచి వర్గీకరణకు మద్దతు ఇస్తూ ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో వారు రాష్ట్రం అంతా పర్యటించే క్రమంలో ఈ రాష్ట్రంలో ఉండే దళితులు కానీ గిరిజనులు కానీ లేకపోతే మైనార్టీ ముస్లింలు కానీ మరి వాళ్ళ వెనుకబాటుతనం వాళ్ళు వృద్ధిలోకి రావాలి, సమాజంలో అందరితో సమానంగా ఈ రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ ఫలాలు అందుకోవాలి అని అంటే తప్పకుండా ఎస్టీల రిజర్వేషన్ పెంచుకోవాలి, ఎస్సీల వర్గీకరణ జరగాలి అని చెప్పి నమ్మారు అధ్యక్ష. నమ్మిన క్రమంలోనే ఆ రోజు బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈడబ్ల్యూఎస్ని కూడా ఈ రాష్ట్రంలో ముందుగా అమలు చేశారు. అగ్రవర్ణాలలో కూడా పేదరికం ఉంది, వాళ్ళలో కూడా మార్పు రావాలని చెప్పి మరి ఆ రోజు కేంద్ర ప్రభుత్వం తీసుకునే అనేక నిర్ణయాలను వ్యతిరేకించిన ఇది పేదవాళ్ళకు జరిగే మేలు కాబట్టి దాన్ని మేము ఆ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వం దాన్ని కూడా సమర్థించి అది అమలు చేశారు అధ్యక్ష. అలాగే ఆ రోజు మరి ఎస్టీ రిజర్వేషన్ ఎప్పుడో 86లో స్వర్గీయ ఎన్టీఆర్ 4% ఉన్న ఎస్టీలను మరి 6%గా పెంచుకుంటే దాదాపు 36 ఏళ్ళు దాన్ని ఎవరు సమీక్షించలేదు, పెంచే ప్రయత్నం చేయలేదు. మరి ఆ రోజు నుంచి ఉన్న గిరిజనుల ఆందోళనని దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ గారి నాయకత్వంలోని ఆ ప్రభుత్వం దాన్ని 10%గా పెంచింది అధ్యక్ష. అలాగే వర్గీకరణకు మద్దతుగా అనుకూలంగా రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలోనే అసెంబ్లీలో కౌన్సిల్లో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం, స్వయంగా ఆ రోజు ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దాన్ని ప్రధానమంత్రి గారికి అందించి 2 సార్లు వెంటనే ఈ వర్గీకరణ చేపట్టండి, తద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉండే దళితలో ఉన్న అసమానతలు తొలగి వాళ్ళకు కూడా ఈ రిజర్వేషన్ ఫలాలు సమానంగా అందుతాయని చెప్పి బలంగా వారి వాదనలు వినిపించారు అధ్యక్ష. దురదృష్టం ఏంటి అని అంటే వాళ్ళకి చేసే ఆలోచన ఉంటే వాళ్ళు ఈడబ్ల్యూఎస్ని ఏ విధంగా రాజ్యాంగాన్ని సవరించి అమలు చేశారో మరి ఈరోజు కపట ప్రేమ చూపిస్తున్నారు. వాళ్ళకి చేసే ఆలోచన నిజంగా ఉంటే ఆ రోజు దీన్ని కూడా మరి వాళ్ళు ఒప్పుకొని ఉండేవాళ్ళు అధ్యక్ష. అది లేదు కాబట్టే మరి ఈరోజు మళ్ళీ ఆ వ్యవహారం ముందుకు వచ్చింది. ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత ఆ రోజు అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండే అధ్యక్ష. ఆ రోజు ముఖ్యమంత్రి గారు చాలా బ్రహ్మాండంగా అక్కడ మోదీ గారు వారు విజయం సాధించినట్టు వారే అమలు చేసినట్టు ఏ విధంగా జబ్బలు జరిచిందో ఇక్కడ కూడా చాలా గొప్పగా ఈ రాష్ట్రమే ముందుగా అమలు చేస్తుంది, ఇది మేము సాధించిన విజయం తప్పకుండా చేస్తామని చెప్పి మాట్లాడింది అధ్యక్ష. కానీ 6 నెలలుగా దీని మీద ఒక్క ప్రయత్నం ముందడుగేసే ప్రయత్నం జరగలేదు అని తెలంగాణ సమాజంలోని దళితులు భావిస్తున్న విషయాన్ని సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. అలాగే ఈ మీద గౌరవ డిప్యూటీ సీఎం గారు అన్న బట్టి విక్రమార్క గారు దీని మీద కమిషన్ వేయటం, సబ్ కమిటీ వేసిన తర్వాత మళ్ళీ ఏకసభ్య కమిషన్ వేశారు. కమిషన్ మరి ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రత్యేకంగా మరి సభ పెడితే మేము చాలా సంతోషపడ్డాం. ఇవాళ నుంచి అమలవుతుంది, ప్రభుత్వం దీని మీద బాగా కసరత్తు చేసింది, సరి అయిన నిర్ణయాలు దీని ద్వారా వస్తాయి, దీని తర్వాత మరి దళితుల్లో ఇంకా ఆందోళన ఉండదు, వాళ్లకు ఈ ఫలాలు సమానంగా అందే రోజు దగ్గర పడ్డది అని ఆశించాం. కానీ ఒక ప్రకటన ఏం చేయబోతున్నారు, ఈ ప్రకటన ద్వారా దీన్ని ఏ విధంగా అమలు చేయబోతున్నారు, మరి ఆర్డినెన్స్ తీసుకొస్తారా లేకపోతే ఏం చేస్తారో కూడా దీంట్లో పూర్తిగా స్పష్టత లేదు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం అధ్యక్ష. మరి మీరు క్లారిఫికేషనే ఇవ్వండి. దీనికోసం ఈ సభ ఎందుకు అధ్యక్ష? ఆ రోజు కూడా ఇంతే ఉంటే ఇంకో రోజు పెంచుకొని మనం ఆ రోజు పూర్తిగా చర్చించి అప్పటి నుంచే ఇచ్చేసి ఉంటే, ఎందుకంటే అనేక సార్లు ఈ ఉభయ సభలో ఆమోదం పొందినటువంటి ఈ తీర్మానం మళ్ళీ కొత్తగా తీర్మానం చేసుకోవాల్సిన అవసరం కానీ మరి దీని నివేదిక ఇవ్వాల్సిన అవసరం కానీ ఇక్కడ లేకుండే నా దృష్టిలో. అయితే మేమందరం దీన్ని బిల్లు పెడతారు, దీన్ని ఆర్డినెన్స్ తీసుకొస్తారు అని చెప్పి అనుకున్నాం, కానీ అలా జరగలేదు. దీన్ని ఏ విధంగా చేస్తారనే విషయాన్ని కూడా
స్పష్టత ఇవ్వాలని చెప్పి మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. నిజంగా బాధాకరం ఏంటంటే ఇందాక గౌరవ సభ్యులు మరి బండ ప్రకాష్ గారు కానీ మా నాయకులు చారి గారు కానీ మా అక్క కవిత అన్నట్టు ఈ సమగ్ర కుటుంబ సర్వే అంటామా బీసీ కులగణన అంటామా ఏది చేసినా 2014 సెన్సెస్ ప్రకారం ఎవరి దగ్గర అథెంటిక్ డేటా లేదు అంటే ఏదైనా 1-2% తేడా ఉండొచ్చు అధ్యక్ష. కానీ ఇంత వ్యత్యాసం ఉంటుంది అని నేను అనుకోవట్లేదు అధ్యక్ష. 2011 సెన్సెస్ని ఆధారం చేసుకొని ఆ రోజు ఎస్టీ రిజర్వేషన్ మనం పెంచుకున్నాం. ఆ రోజుకు చాలా తక్కువ, అంటే ఇవాళ నిజంగా జనాభా పెరుగుదల ఉంటే దళితుల్లో ఎస్సీ ఎస్టీ పేదవాళ్ళనే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్లకు పూర్తి స్థాయిలో అవగాహన ఉండదు, వాళ్ళకే 2-3 పిల్లలు ఉంటారు. పేదరికంతో పాటు అనేక సమస్యల కారణంగా వాళ్ళ జనాభా ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది అధ్యక్ష. కానీ దురదృష్టం ఏందో వాళ్ళు తగ్గి మిగతా వర్గాలు పెరిగినట్టు చూపించడం జరిగింది. ఇది ఏ విధంగా సహేతుకమో నాకు అర్థం కావట్లేదు అధ్యక్ష. నేను మీరు చేపట్టిన ఆ కులగణన కావచ్చు, బీసీ గణన కావచ్చు, లేకపోతే వర్గీకరణకు సంబంధించి నివేదిక ఇవ్వటం కావచ్చు, దీని ద్వారా ఇవాళ ఆశగా ఎదురు చూస్తున్న వర్గాలకు ఏ విధంగా న్యాయం జరుగుతుంది, దాన్ని ఏ విధంగా మీరు సమర్థించుకుంటారు, ఏ విధంగా వర్గీకరణ కోసం ముందుకు పోతారు అంటే ఇది చెప్పాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. తెలంగాణ చరిత్రలో ఒక గొప్ప అధ్యాయం. నాకన్నా సీనియర్ సభ్యురాలు రెండింటి మీద మాట్లాడారు కాబట్టి నేను రెండు మీద చెప్తా ఉన్నాను. ఎస్సీ కులాల ఉపకులాల వర్గీకరణ అవుతుందో అధ్యక్ష, ఇది కొన్నేళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి అంశం. చాలా ఈ విషయంలో ఉద్యమాలు జరిగినాయి. 25 సంవత్సరాలుగా ఆ వర్గం ఈ రాష్ట్రంలో అత్యధిక శాతం ఉన్నట్టు ఆ వర్గం ఎదురు చూసినటువంటి సందర్భం ఇలా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వగానే మొట్టమొదటిగా దీనికి అంకురార్పణ చేసి ఈ కులాల వర్గీకరణ కోసం కమిషన్ వేసి ముందుకు పోయినటువంటి ప్రభుత్వం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధ్యక్ష. ఈ సమాజంలో తరతరాలుగా అత్యధిక శాతం జనాభా ఉన్న వర్గాలకే అన్యాయం జరుగుతూ వస్తూ ఉంది. అది ఎస్సీల విషయంలో కావచ్చు, బీసీల విషయంలో కావచ్చు. ఇలా బీసీల విషయంలో కూడా కులగణన చేపట్టడం అనేది ఒక చరిత్రాత్మక అధ్యక్ష. ఇక్కడ రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, వ్యక్తిగత అభిప్రాయాలకు అతీతంగా మనం అందరం కూడా మద్దతు పలకాలి అధ్యక్ష. ఇది గొప్ప అధ్యాయం తెలంగాణ చరిత్రలో. స్వతంత్ర భారతదేశంలో ఇంత గొప్ప కార్యక్రమం గతంలో ఎప్పుడు జరగలేదు. చాలా గొప్పగా చెప్తా ఉన్నారు. 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నారు. నేను ఢిల్లీ నుండి తెలవాలి అధ్యక్ష, నేను ఆనాడు సమగ్ర కుల సర్వే చేసిన రోజు ఢిల్లీ నుంచి నేను గల్లీకి మా ఢిల్లీ నుంచి నేను ఊరికి పోయి ఇచ్చాను అధ్యక్ష. ఏమైంది అధ్యక్ష? ఎక్కడ మీ చిచ్చుద్ది ఇక్కడ కనబడతలేదు అధ్యక్ష. అంత ఆగమేఘాల మీద ప్రభుత్వ వ్యయాన్ని వెచ్చించి ఉరుకులు పరుగులు పెట్టించి 8 గంటల్లో సర్వే చేసాం, ఇది శాస్త్ర సర్వే అని చెప్పిన మీరు ఎందుకు టేబుల్ చేయలేదు అధ్యక్ష? ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసి మీరు ఎందుకు మీ కుటుంబ సభ్యులకు మార్కెట్ ఎందుకు పెట్టుకున్నారు? ఆ సర్వేను మీ కుటుంబంకే పరిమితం ఎందుకు చేసుకున్నారు? ఎందుకు దాన్ని బహిర్గతం చేయలేదు? ఇలా మీరు చెప్తా ఉన్నారు దానికి ఇప్పుడున్న సర్వేకి వ్యత్యాసం ఉందని ఏ రకంగా చెప్పగలుగుతున్నారు? అది అధికారికంగా టేబులే చేయనప్పుడు ఆ అంశాలను ఏ విధంగా మాట్లాడతారు మీరు? 10 ఏళ్లుగా అధ్యక్ష ఈ రాష్ట్రంలో ఎస్సీలు కానీ బీసీలు కానీ 10 ఏళ్లుగా అన్ని రంగాల్లో అణిచివేతకు గురైనారు. మా సోదరమైన మాట్లాడింది 12% రిజర్వేషన్ ఎస్టీలకు అన్నారు. ఏమైంది అధ్యక్ష? 12% మైనారిటీ రిజర్వేషన్ అన్నారు. ఏమైంది అధ్యక్ష? ఎందుకు చేయలేకపోయినారు అధ్యక్ష? 10 ఏళ్ళు మీ చేత అధికారం ఉంది కదా, ఎందుకు చేయలేకపోయినారు? ఇవాళ ఇంత గొప్పగా 2 కార్యక్రమాలు చేపడితే మీరు హర్షించాల్సింది పోయి బైకాట్లు చేస్తానంటారు. అరే మీకు ఎస్సీల వర్గీకరణ మీద కానీ బీసీల మీద కానీ మీకు చిత్తశుద్ధి ఉంటే నిజంగా ఇంత పెద్ద ఎక్సైజ్ జరిగినప్పుడు ఎక్కడో ఒక చోట ఏదైనా ఒక లొసుగుంటే మీరు వెళ్ళి చూపండి, మేము సరిదిద్దుకుంటాం. అంతేగాని సమూలంగా ఈ సర్వేన లోపం జరిగింది దీన్ని బైకాట్ చేస్తామంటే దీని వెనుక దురుద్దేశం కనబడుతుంది అధ్యక్ష. మీ దురుద్దేశం ఉంది కాబట్టే అనగాని తరతరాలుగా వెనుకబడినటువంటి ఆ వర్గాలకి ఇప్పటికైనా న్యాయం జరుగుతుంది మేము ఆశిస్తున్న ఈ వేళ న్యాయం జరగకుండా ఉండేందుకు
మీరు దుర్దేశపూర్వకంగా దీన్ని అడ్డుకుంటారని నేను ఈ సందర్భంగా మీ ద్వారా నేను సభ్యులకు తెలియజేస్తాను అధ్యక్ష. నేను మళ్ళీ మీ ద్వారా సభ్యులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎస్సీ పుకాల వర్గీన కావచ్చు, బీసీల కులగన్న కావచ్చు, నేను మీ అందరు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. పార్టీలకు రాజకీయాలకు అతీతంగా దీన్ని మద్దతునిద్దాము. ఇది ఒక చరిత్రాత్మక ఘట్టం ఈ రాష్ట్రంలో జరిగింది. ఇన్నేళ్లకి ఇక్కడ చాలా మంది బీసీలు ఉన్నారు. ఈ రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రి లేడు అధ్యక్ష. ఒక అగ్రవర్ణాలకు చెందినటువంటి ముఖ్యమంత్రి అయ్యిండు కూడా. మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఇచ్చిన పిలుపు మేరకు యావత్ దేశంలో బీసీ కులగన్న జరగాలి, అనుగాన వర్గాలకి ప్రభుత్వ ఫలాలు అందాలనే ఉద్దేశంతో చేసినటువంటి కార్యక్రమాన్ని ఈ రాష్ట్రంలో ఒక రెడ్డి వర్గానికి చెందిన వాడే ఉండి కూడా బీసీ కులగన్న చేపట్టినారంటే హర్షించాలి అధ్యక్ష, అభినందించాలి. ఇవాళ ముఖ్యమంత్రి గారిని కానీ డిప్యూటీ ముఖ్యమంత్రి కానీ మనమందరం కూడా అభినందించాల్సిన సందర్భం అధ్యక్ష. ఇది ఇవాళ అభినందన సందర్భం, ఒక చరిత్రాత్మక ఘట్టం ఈ రాష్ట్రంలో జరిగింది అధ్యక్ష. కొన్ని వందల సంవత్సరాలుగా ఎదురు చూసినటువంటి ఫలాలు అందబోతున్న తరుణంలో మీరు వ్యతిరేకించడం అనేది సహేతుకం కాదు. ఎస్సీల విషయంలో అధ్యక్ష, ఎస్సీలు ఉపకులాల విషయంలో కూడా శాసనబద్ధంగా దాదాపు 59 కులాలను గుర్తించి ఇవాళ వారికి ఫలాలు అందే విధంగా అయితే ప్రయత్నం జరుగుతూ ఉందో, ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని పూరించే కార్యక్రమంలో ఈ కార్యక్రమాలు ముందుకు పోతా ఉన్నాయి. మీరు కొన్ని చేసి ఉండొచ్చు, కానీ మెజారిటీ చేయలేకపోయినారు. మేము మెజారిటీ అంశాలు చేస్తా ఉన్నాం, అభినందించండి. ఇలా రాజకీయాలు అనేది, అధికారం అనేది శాశ్వతం కాదు, కానీ ఉన్న సమయంలో చేసినటువంటి ఘట్టాలే శాశ్వతం. ఆ ఘట్టాలు శాశ్వతంగా ఉండే విధంగా ఈ రెండు కార్యక్రమాలుగా ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చినందుకు నేను అభినందిస్తూ మీతో సెలవు తీసుకుంటా ఉన్నాను.